Hello students, welcome to LTX classes, welcome to issue of the day. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ జీనో ట్రాన్స్ప్లాంటేషన్. జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అర్థం ఏంటి? జీనో అంటే అర్థం ఫారిన్ అని, అంటే నాన్ హ్యూమన్ బాడీస్ నుంచి, అంటే యానిమల్ బాడీస్ నుంచి సెల్స్ కానీ టిష్యూస్ కానీ ఆర్గన్స్ కానీ తీసుకొచ్చి హ్యూమన్ బాడీలో పెట్టడం, సో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం. హ్యూమన్ టు హ్యూమన్ అనేది జీనో కాదు, నాన్ హ్యూమన్ టు హ్యూమన్ ఈ సెల్స్ లేదా మనకి ఆర్గన్స్ లేదా టిష్యూస్ని ట్రాన్స్ప్లాంట్ చేయడాన్ని జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్పి అంటాం. సో రీసెంట్గా అమెరికాలో ఒక ఆయనకి పిగ్ యొక్క కిడ్నీ తీసుకొచ్చి ఒక ఆయన బాడీలో పెట్టారు. ఆయన రీసెంట్గా చనిపోయారు. సో అంటే ఈ పెట్టడం వల్ల చనిపోలేదు, ఆయనకు ఆల్రెడీ కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయి. సో అందుకని కిడ్నీ డోనర్స్ కోసం వెయిట్ చేసి దొరకక పిగ్ కిడ్నీని తీసుకొచ్చి దాన్ని జెనెటికల్ మోడిఫికేషన్ తీసుకొచ్చి ఈయన బాడీలో పెట్టడం జరిగింది. పెట్టిన కొన్ని రోజులకి ఆయన చనిపోవడం అనేది జరిగింది. కాకపోతే ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల చనిపోయారు అని డాక్టర్స్ ఏమీ అనలేదు. సో ఈ ట్రాన్స్ప్లాంటేషన్, జీనో ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకు చేస్తున్నారు? చేయాల్సిన అవసరం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హ్యూమన్స్కి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ నీడ్ చాలా ఎక్కువగా ఉంది. అంటే చాలామంది హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు, బట్ డోనర్స్ అంతమంది లేరు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలోనే తీసుకుంటే 90,000 మంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం, కిడ్నీ ఇచ్చే డోనర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎనఫ్ డోనర్స్ లేరు. సో ఎనఫ్ అవైలబిలిటీ ఫ్రమ్ హ్యూమన్ సోర్సెస్ లేదు. ప్రతి సంవత్సరం 3,000 మంది అమెరికాలో కిడ్నీలు కోసం వెయిట్ చేస్తూ చనిపోతున్నారు. వెయిటింగ్ లిస్ట్లో ఉంటూనే సరైన డోనర్ దొరకక చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. సో ఇలాంటి గ్యాప్ని ఓవర్కమ్ చేయడం కోసం మనం ఎందుకు హ్యూమన్ సోర్సెస్ నుంచే చూడాలి, యానిమల్ సోర్సెస్ నుంచి ఎందుకు చూడకూడదు అనే ఆలోచన నుంచే ఈ జీనో ట్రాన్స్ప్లాంటేషన్ పుట్టింది. అయితే ఇది ఎక్కువగా ఏ యానిమల్స్ నుండి చేస్తున్నారంటే పిగ్స్ నుండి. పిగ్స్ నుంచే ఎందుకంటే పిగ్స్ యొక్క బాడీ స్ట్రక్చర్ కావచ్చు, ఫంక్షనింగ్ కావచ్చు, చాలా వరకు హ్యూమన్స్కి సిమిలర్గా ఉంటుందంట. అందుకని పిగ్ బాడీ నుంచి మనకు అవసరమైన వీటిని తీసుకొని మన బాడీలో పెట్టి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అనేది ఎక్కువగా చేస్తున్నారు. 2022లో ఫస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే పిగ్ హార్ట్ తీసుకొచ్చి హ్యూమన్కి పెట్టడం జరిగింది. సో రీసెంట్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగింది. ఆయన చనిపోయారు, ఇది కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అయితే ఈ జీనో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఈజీయా? మామూలుగా హ్యూమన్కి చేసినట్టుగానే చేసేస్తారా? ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటాయా? ప్రొసీజర్ అనేది సింపులే. హ్యూమన్కి ఎలాగైతే చేస్తారంటే హ్యూమన్ బాడీ నుంచి కిడ్నీ కానీ హార్ట్ కానీ తీసుకొచ్చి ఎలా పెడతారో ఇది అలాగే చేస్తారు. కాకపోతే చిన్న చిన్న మార్పులు చేయాలి. ఏంటది అంటే, ఒక పిగ్ బాడీ నుంచి మనం కిడ్నీ కానీ హార్ట్ కానీ తీసుకునేటప్పుడు దాని డిఎన్ఏ కావచ్చు, జెనెటికల్ స్ట్రక్చర్ కావచ్చు, యాజ్ ఇట్ ఈస్గా అలాగే పెట్టేస్తే రిస్కులు ఉంటాయి. ఎందుకంటే ఒక ఫారిన్ ఎలిమెంట్ మన బాడీలోకి ఎంటర్ అయింది, బయట నుంచి ఏదైనా మన బాడీలోకి ఎంటర్ అయిందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ అయిపోతుంది వెంటనే. అంటే మన వ్యాధి నిరోధక వ్యవస్థ ఉంటుంది చూడండి, ఫారిన్ ఎలిమెంట్ వచ్చిందంటే ఏమో అది మన బాడీ మీద దాడి చేసేస్తుందేమోనని చెప్పి దానిపైన అటాక్ చేసేసే అవకాశాలనే ఉంటాయి, రియాక్ట్ అయిపోయే అవకాశాలనే ఉంటాయి. అందుకని ఏం చేయాలంటే వాటి జీన్స్ని మోడిఫై చేయాలి. ఇప్పుడు పిగ్ కిడ్నీ తీసుకొచ్చి పెట్టాలనుకున్నాను అనుకోండి, దాని జీన్స్ని మనం మోడిఫై చేయాలి. సో రీసెంట్ ఇన్సిడెంట్లో ఏం జరిగిందంటే CRISPR-Cas9 టెక్నాలజీ మీరు వినుంటారు. సో దీనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఈ CRISPR-Cas9 అనేది జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీని ఉపయోగించి ఆ పర్టికులర్ పిగ్ యొక్క కిడ్నీలో హ్యూమన్స్కి అనుకూలంగా లేని జీన్స్ని కట్ చేసేసి ఆ పార్ట్ని లేపేసి హ్యూమన్కి అనుకూలంగా ఉండే వాటిని యాడ్ చేశారు. అలా యాడ్ చేసి దాని డిఎన్ఏని మోడిఫై చేశారు, దాని జెనెటికల్ స్ట్రక్చర్ని మోడిఫై చేశారు, సో దట్ అవర్ బాడీ డజంట్ రిజెక్ట్ ఇట్. సో మన బాడీలో అది ఈజీగా కలిసిపోయేటట్టుగా జీన్ మోడిఫికేషన్, జెనెటికల్ మోడిఫికేషన్ చేసిన తర్వాతనే అది హ్యూమన్ బాడీలో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఇది మరి ఓవరాల్గా తీసుకుంటే ఈ జీనో ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఉపయోగాలు ఏంటి? చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మనకి ఇనఫ్ డోనర్స్ అనేవాళ్ళు అవైలబుల్గా లేరు. నీడ్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, డోనర్స్ ఏమో ఇనఫ్ అవైలబిలిటీ లేదు. కాబట్టి మనం ఇలాంటి యానిమల్ బాడీ నుంచి తీసుకున్న వాటిని ఇన్స్ప్లాంట్ చేయగలిగితే ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం. అయితే పిగ్సే ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక రీజన్ ఏంటంటే వాటి బాడీలీ స్ట్రక్చర్ కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు సిమిలర్గా ఉంటాయి. రెండోది పిగ్స్ యొక్క బ్రీడింగ్ అనేది చాలా ఈజీ, కాస్ట్ ఎఫెక్టివ్, వైడ్ స్ప్రెడ్. అండ్ పిగ్స్ని వెరైటీ ఆఫ్ సైజెస్లో మనం బ్రీడ్ చేయొచ్చు. సో హ్యూమన్స్లో చిన్నది కావాలంటే చిన్నది, పెద్దది కావాలంటే పెద్దది, ఏ సైజు కావాలంటే ఆ సైజు మన ఆర్గన్ని పిగ్స్ నుంచి తీసుకురావడం అనేది కంపారిటివ్గా కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఈజీ అనమాట. అందుకని ఎక్కువగా పిగ్స్ నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ వాట్ ఆర్ ద వేరియస్ ఇష్యూస్ కన్సర్నింగ్ దిస్ జీనో ట్రాన్స్ప్లాంటేషన్?
సో మొదటిది ఏంటంటే ఇమ్యూనలాజికల్ రిజెక్షన్ రాకుండా చూసుకోవాలి. అంటే ఆ ఆర్గన్ తీసుకొచ్చి మన బాడీలో పెట్టినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని రిజెక్ట్ చేయకూడదు. సో రిజెక్ట్ చేయకూడదు అంటే ఏం చేయాలి? జెనెటికల్ మోడిఫికేషన్ చేయాలి. సో ఈ జెనెటికల్ మోడిఫికేషన్ సరిగ్గా చేయలేకపోతే మన బాడీ దాన్ని రిజెక్ట్ చేస్తుంది. దానివల్ల లేనిపోని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మొదటిది. రెండవది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యానిమల్ ఏదైతే ఏ యానిమల్ నుంచి అయితే మనం తీసుకొచ్చి మన బాడీలో పెడుతున్నామో ఆ యానిమల్కి ఏమైనా డిసీజెస్ ఉండొచ్చు. ఆ బాడీలో ఆ ఆర్గన్లో ఏదైనా వైరస్ ఉండొచ్చు. మీకు ఇందాక ఒక మాట చెప్పాను, ఒక 2022లో ఒక పిగ్ హార్ట్ తీసుకొచ్చి హ్యూమన్ బాడీలో పెట్టారని. అక్కడ ఏమైందంటే ఆ పిగ్ ఆర్గన్లో వైరస్ ఉండింది. సో ఆ వైరస్ వీళ్ళు కనిపెట్టలేకపోయారు. అది పెట్టడం వల్ల ఆ వైరస్ ఇక్కడికి వచ్చి యాక్టివేట్ అయిపోయి మనిషి చనిపోయే సిచ్యువేషన్ వచ్చింది. సో యానిమల్ టు హ్యూమన్ డిసీజ్ కూడా ట్రాన్స్మిట్ అయిపోయే అవకాశం ఉంటుంది. దానిపైన మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది ఎథికల్ కన్సర్న్స్. అంటే మనుషుల కోసమని యానిమల్స్ని ఆ రకంగా పెంచి వాటిని చంపేసి వాటి ఆర్గన్స్ తీసుకోవడం అనేది ఎథికల్గా ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒక కన్సర్న్ ఉంది. సో దాని గురించి కూడా యానిమల్ రైట్స్ వాళ్ళు మాట్లాడే సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. అండ్ నాలుగవది లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్. సో షార్ట్ టర్మ్లో అయిపోతుంది, బట్ ఇన్ ద లాంగ్ రన్ అంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత దానివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా, రిస్క్లు ఏమన్నా ఉన్నాయా అనే విషయంలో పూర్తి డేటా అవైలబిలిటీ అనేది ప్రస్తుతానికి లేదు. ఐదవది రెగ్యులేషన్. ప్రస్తుతానికి ఈ జీనో ట్రాన్స్ప్లాంటేషన్కి సరైన రెగ్యులేషన్స్ అనేవి లేవు. అండ్ రెగ్యులేటర్స్ వీటి కోసం పాలసీలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ పాలసీలు కూడా దీనివల్ల వచ్చే పొటెన్షియల్ బెనిఫిట్స్ ఏంటి అండ్ నెగిటివ్స్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనేవి రెండింటిని ఎవాల్యుయేట్ చేసి బేరీజ్ వేసుకొని పాలసీలు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది.